సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి? ఇక్కడే బుడమేర కట్ట సెంటర్లో. అంటే బుడమేర కట్ట మీకు కూడా వరద బాగా వచ్చిందా? వచ్చింది, కొద్ది సైడ్ ఉంది, కొద్దిగా మొత్తం కొద్ది తేడా ఉంది, కొద్దిగా తగ్గింది, గట్టిగా తగ్గింది. ఆయన వచ్చి కూడా మనుషులు పంపించి ఎంత బాగా చేస్తారు. మాకు ఫుడ్ కానీ, బిర్యానీ కానీ, పాల ప్యాకెట్లు కానీ అన్నీ అందుతాయి. అన్ని టైంకి ఇస్తున్నారా? టైంకి ఇస్తారు. గవర్నమెంట్ మొత్తం బాగానే పనిచేస్తారు. బాగా పనిచేస్తాను, చెప్పడానికి కానీ శుభ్రంగా చేస్తారు. ఆయన ఉండబట్టే మాకు బాగా సదుపాయం జరుగుతుంది. మాకు ఉండడానికి వీలు మొత్తము ఆ ఫుడ్ కానీ, నీళ్ళు, పాలు కానీ, నీళ్ళు కానీ అందుతాయి. నువ్వు 2 రోజులు అందలేదు, ఒక రోజు అందలేదు, తక్కువ రోజులన్నీ అందుతాయి. కరెక్ట్. అధికారులు అందరూ ఎప్పుడు వస్తున్నారు? వస్తారు, అధికారులు వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు, ఇస్తారు. పాల ప్యాకెట్లు ఇస్తారు, పులిహోర ఇస్తారు, రైస్ కూడా ఇస్తారు. ప్రభుత్వం ఇలా స్పందించినప్పుడు మీరేమంటారు? ప్రభుత్వం ఇప్పుడు బాగానే చేస్తుందండి. మీరు సంతోషంగా ఉన్నారు? ఇప్పుడు సంతోషంగా ఉన్నామండి. ఆ చంద్రబాబు ప్రభుత్వం దయ వల్ల సంతోషంగా ఉన్నాం, లోకేష్ దయ వల్ల సంతోషంగా ఉన్నాము. ఇంకేటంటే మాకు ఇల్లు రావాలంటే కానీ ఇవ్వాలి. చెప్పండి, వరద బాధితులకి ప్రభుత్వం ఎట్లా సహాయం చేస్తుందండి? మొత్తం గవర్నమెంట్ అంతా? గవర్నమెంట్ బాగా చేస్తుందండి సహాయము. అన్ని సచివాలయము స్టాఫ్లు పెట్టి వాటర్ ట్యాంకులు కానీ, వాటర్ కానీ బాగా చేస్తుంది. పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ అన్నీ బాగా చేస్తుందండి గవర్నమెంట్. సూపర్గా చేస్తుంది. బాగుంది. అన్నీ అందుతున్నాయి మీకు? అన్నీ కూడా అన్నీ అందుతున్నాయండి. పొద్దున్నే పాల ప్యాకెట్లు అందుతున్నాయి, మధ్యాహ్నం రేషన్ అందుతున్నాయి, రేషన్ కూడా అందుతున్నాయి, పాలు అందుతున్నాయి, వాటర్ ప్యాకెట్లు కానీ, వాటర్ ట్యాంకులు కానీ అన్నీ అందుతున్నాయి. మొత్తం బాబు గారు ఎలా చూసుకుంటున్నారు అంటారు? బాబు గారు చాలా బాగా తీసుకుంటున్నారు, అందరినీ బాగా చూసుకుంటున్నారు. అన్ని సహాయ కార్యక్రమాలు అందుతున్నాయి. ఫుడ్ అన్ని టైంకి అందిస్తున్నారు. కానీ కొన్నిసార్లు అన్ని సార్లు అందట్లో మధ్యలోనే ఎగబడిపోయి తీసుకుంటారు. అవునవును, జనాలు ఎలా వాళ్ళకి వెళ్తే సరిపోతుందండి. ఓకే, మీకు అన్ని అందుతున్నాయి కదండి? మీకు కాబట్టి మనకి యాభై సెంటర్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ అన్ని అందుతున్నాయి. ఓకే ఓకే. వాందేగాల్ని, ఉడాగాల్ని ఆ సైడ్ చాలా మంది ఖచ్చితంగా వెళ్తున్నాం. అటు అన్ని వెహికల్స్ వెళ్తున్నాయి. మీకు వరకు అన్ని ఓకే కదండి? గవర్నమెంట్ మటుకు బాగా చేస్తుంది సార్. ఓకే ఓకే. అక్కడ శుభ్రంగా నీట్ గా చేస్తుంది, అన్ని తీసేస్తుంది, చెత్త గిత్త ఏమి లేకుండా చేస్తుంది. అన్న చెప్పండి, మీకు ఎలా అందుతున్నాయి సహాయాలు? సహాయాలు అయితే బాగానే అందుతున్నాయి అన్న. ఇందాకడ ఒక అరగంట క్రితం పొద్దున్నే టిఫిన్ల కోసం పోలవరం నుండి వ్యాన్ వచ్చింది. మన టీడీపీ వాళ్ళు పార్టీ ఆఫీస్ వాళ్ళకి వాళ్ళు మాకు ఫోన్ చేసి ఇలా మీకు మా ఏరియా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పేసి ఒక టాటా ఏసీ నిండా పులిహోర పొట్లాలు పంపిణీ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఇందాక నేను తీసుకెళ్ళి మొత్తం ఆ ఏరియా కనబడుతుంది కదా, ఆ ఏరియాలో మొత్తం నేనే పంచాను తీసుకొని వెళ్ళి. ప్రజెంట్ అయితే అందడం అయితే టిఫిన్లు, ఫుడ్ అన్నీ బాగానే అందుతున్నాయి. వాటర్ కొంచెం తక్కువగా ఉంది. వాటర్ అందితే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది, కానీ రాత్రి అంతా లోతు లేదు. ఇప్పటికిప్పుడు మళ్ళీ రాత్రి పెరిగిపోయింది. అదే మేము 2 అడుగులు పెరిగిపోయింది. ఊర్లో వెళ్ళిపోయిన వాళ్ళు కాస్త మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంటే మేము ఫోన్ చేసి చెప్తుంటే కానీ పార్టీ వాళ్ళు అయితే మాత్రం సహకారం మాత్రం చాలా బాగా అందిస్తున్నారన్న. వాళ్ళకి మాత్రం మేము రుణపడి. ఎలా పనిచేస్తారు? ఇంకా చూడవసరం లేదన్నా, చూస్తున్నారు కదా. లోపలికి వచ్చి నైట్ 2ంటికి కూడా ఆటోమేటిక్గా వచ్చి అందిస్తున్నారు. జనసేన నిన్న ఆల్రెడీ ఆయన డ్యాన్స్ మాస్టర్ జానీ గారు వచ్చారు. నిన్న వచ్చి ఆయన మొత్తం ఇంట్లో సరుకులు వెళ్ళారు. మన టీడీపీ కార్యకర్తలు, పార్టీ వాళ్ళు కలిపి ఇప్పుడు పొద్దున పులిహోర ప్యాకెట్లు అన్నీ డైరెక్ట్ తాటర్ మీద తీసుకొచ్చి ఇప్పుడు పాలు తీసుకొచ్చారు. మధ్యాహ్నం ఫుడ్ కూడా తీసుకొస్తున్నారు. మీకు గవర్నమెంట్ నుంచి అన్ని అందుతున్నాయా? అన్నీ అందుతున్నాయండి. పాలు కానీ, వాటర్ కానీ, అన్ని మన తినే ఫుడ్ కానీ. రోజు మునిగిపోయిన రోజు అయితే మాత్రం అందరూ హెల్ప్ఫుల్గా చాలా హెల్ప్ చేశారండి. మాకైతే అసలు ఎలా అంటే అసలు మొత్తం పాములతో సహా వచ్చేసరికి మేము ఓన్లీ బట్టల మీద మేము బయటకు వచ్చిన్నాం. 2 days మాకు అసలు ఫుడ్ లేదు. అలాంటిది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత తిన్నాం, బయటకు వచ్చిన తర్వాత తిన్నాం. ఆదివారం నైట్ మొత్తం వానలో నైట్ అంతా వానలో తడుస్తూనే ఉన్నాం అలా పైకి అలాగా. అసలు ఆదివారం మొత్తం సోమవారం కానీ అసలు మాకు ఫుడ్ అనేది లేదు. దేవుడి దయ వల్ల ఇక్కడ అందరూ మన తెలుగుదేశం పార్టీ వాళ్ళ కమిటీ వాళ్ళందరూ ఏకంగా చక్కగా మనకు మొత్తం అందిస్తున్నారండి. అందరూ సహాయం చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఇంతమంది వచ్చి సహాయం చేస్తున్నారంటే చాలా గ్రేట్ అండి. ఇంకోటి, ఈ టైంలో బాబు గారు ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదండి, ఈ టైంలో ఆయన బాబు గారు ఉన్న డ్రోన్ల ద్వారా కావచ్చు ఇలా అందిస్తున్నారు మొత్తం ఫుడ్ కూడా. అది టెక్నాలజీ ఉపయోగించడం మీకు ఎలా అనిపిస్తుంది? టెక్నాలజీ పరంగా అయితే చంద్రబాబు బాగానే చేస్తున్నారండి. అంతా అంటే అన్ని వారు బయట ఊళ్ళగా ఇప్పుడు నేను చిట్టినగర్ నుంచి వస్తున్నాను. ఆ కడప నుంచి వాళ్ళందరూ వచ్చి చాలా హెల్ప్ చేస్తున్నారు. చిట్టినగర్ మొత్తం లోపలికి వెళ్ళి సాతి రోడ్డు కానీ, కుమ్మరపాలెం కానీ, బెళ్ళా సెంటర్ కానీ వేరే ఊళ్ళ నుంచి వచ్చి చాలా హెల్ప్ఫుల్గా అంటే ఆ కమిటీ వాళ్ళు, ఆ ఏరియా వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు. అంటే అంత ఆయన పిలిపి ఇచ్చారు కాబట్టే కదా వీళ్ళందరూ వస్తున్నారు. అది చాలా గ్రేట్. మీరు పాలు తీసుకున్నట్టున్నారు? అవునండి, ఇప్పుడే అక్కడ ఇస్తుందంటే తీసుకొచ్చానండి పాపలకి. వరద సహాయక చర్యలు చాలా
విస్తృతంగా కొనసాగుతున్నాయి. ప్రతి ఒక్క బాధితుల్ని చివరాఖరి వరకు ఉన్న బాధితులందరినీ కూడా కాపాడడం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుందని ప్రజలందరూ కూడా చెబుతున్నారు. దీనికి సంబంధించి మనతో ఉన్నారు 59వ డివిజన్ కార్పొరేటర్ గారు పర్వీన్ గారు. ఏ విధంగా ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి వాటన్నిటి గురించి తెలుపుతాను మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఇక్కడ ఏ విధంగా కొనసాగుతున్నాయి సహాయక చర్యలు? అందరికీ నమస్కారం. ఫస్ట్ మన నారా ప్రియతమ నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలండి. ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గం 59వ డివిజన్లో సింగినగర్లో అల్లాకొల్లమైన మన డివిజన్ని ఈరోజు ఈ గవర్నమెంట్ ఉండబట్టే ఇవాళ జనాలకి పాలు కానీ పండ్లు కానీ ఏదైనా పాలు కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ భోజనం కానీ టిఫిన్ కానీ ఏదైనా టైం టు టైం అందరికీ వెళ్ళిపోతుంది. దగ్గరుండి మేమే తీసుకెళ్ళి ఇస్తున్నాము. ఆయన ఉండబట్టే ఈరోజు ఇలా పరిస్థితి చాలా బాగుంది. ఇంత కష్టమైనా కూడా ఆయన ఉండబట్టే మాకు ఇంత హెల్పింగ్ అనేది ఉంది కాబట్టి మేము సహకరిస్తున్నాం. మా డివిజన్ ప్రజలు కూడా సహకరిస్తున్నారు మాతో పాటు. చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలాగే మా సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమామహేశ్వరరావు అన్న గారిని కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఆయన కూడా మాకు బోండా ఉమామహేశ్వరరావు గారు చాలా సహాయపడుతున్నారు. ఈరోజు పొద్దున్నే బోండా ఉమా అన్న గారితో మా డివిజన్లో తీసుకెళ్ళి పాలు కానీ పండ్లు కానీ బ్రెడ్ కానీ ఏదైనా ప్రతిదీ ఏ టు జెడ్ టైం టు టైం వాళ్ళకి ఇస్తూ అందజేయటం, ఈ డోర్ టు డోర్ వెళ్ళి మనం అందజేయడం జరుగుతుంది. చాలా థ్యాంక్స్ అండి. ఈ ప్రభుత్వం ఈరోజు ఇవాళ మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండబట్టే ప్రతిదీ వెళ్తుంది. అదే గత ప్రభుత్వం అయితే మన డివిజన్కి ఈరోజు ఏం జరగలేదని కాబట్టి మనం తెలుపుతున్నాను. చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు తెలుపుకోవాలి నారా చంద్రబాబు నాయుడిని, లోకేష్ గారిని కూడా, మా బోండా ఉమామహేశ్వరరావు అన్న గారిని కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. మా డివిజన్ ప్రజల్లో డొక్కాడితే రెక్కాడని పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో ప్రతిదీ అందజేస్తున్నారు. మేము అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ సమయం అసలు ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకొని వెళ్ళడమే పరిస్థితి కాబట్టి చాలా వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కువైంది కాబట్టి వాళ్ళు మాకు అండగా నిలబడి సహకరిస్తున్నారు. మాకు డివిజన్ ప్రజలు సహకరిస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఆదివారం నుంచి మాకు అన్నీ అందుతున్నాయండి, సౌకర్యాలు బాగానే ఉన్నాయి అన్నీ. కాకపోతే వాటర్ కొంచెం ఉన్నాయి, మా లోతత్తు ప్రాంతాలు కదా, కొంచెం మాకు అటు వెళ్ళడానికి బాగా ఇబ్బందిగా ఉంది. మా ఇళ్ళన్నీ మునిగిపోయి ఉన్నాయి, అటు సామాన్లన్నీ కొన్ని కొట్టుకుపోయాయి మొత్తం. ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం నుంచి అంటే మొత్తం అన్నీ ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే కొంచెం చూస్తే బాగున్నాను. ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తున్నారు? బాగా పనిచేస్తున్నారండి. సీఎం నైట్ పగలు నిద్ర లేకుండా తిరుగుతున్నారండి. పడవలు బాగా వస్తున్నారు, బాగా చేసి పెడుతున్నారు. చేసే దగ్గర అయితే ఇబ్బంది లేదు. కొంతమంది అసలు ఎవరు రావట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. బాబు గారు కూడా ఇంట్లో ఉంటున్నారని అంటున్నారు. మరి లేదండి, బాబు గారు అయితే ఉండట్లేదండి. బాబు గారు అయితే ఉండట్లేదు. పవన్ కళ్యాణ్ రావాలంటే ఫ్యాన్స్ అంతా పడిపోతాండ్రని పవన్ కళ్యాణ్ రావట్లేదండి. పవన్ కళ్యాణ్ వచ్చేవాడిని, అందుకే ఆయన యాన్లు పెట్టి బొమ్మలు పెట్టి పంపిస్తున్నారు, జెండాలు పెట్టి. బాబు గారు మటుకు రాత్రి పగలు అనకుండా బాగా చేస్తున్నారు. ఆయన చెప్పండి బాబు గారి గురించి. బాబు గారు లేకపోతే ఈ పరిస్థితి ఇలా ఉండేది కాదు, మరీ దారుణంగా ఉండేది. బాబు గారు లేకుండా ఇప్పుడు ఎలా ఉండదు అనుకో. బాబు గారు లేకపోతే మేము నెట్టిట్లో మునిగిపోయే వాళ్ళం, చచ్చిపోయే వాళ్ళం, అంతా దారుణంగా ఉండేది. ఓకే సార్, అంతా బాగుండేది. చెప్పండి మా ప్రభుత్వం గురించి. ప్రభుత్వం బాగానే ఉందండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం బాగానే ఉంది. అంతకుముందుదైతే అడుగంటి పోయేవాళ్ళం. అది ఇప్పుడు వరదల్లో బాగానే చేస్తున్నారు. బాగా చేస్తున్నారు, బాగా ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. కానీ ఆయన కాళ్ళకి చక్రాలు కట్టుకొని తిరుగుతుంటే ఇంట్లో కూర్చొని ఆయన మాటలు చెప్తే అటు కుదిరిద్దయ్యా. అది ఆయన బాగానే వస్తున్నాడు. తప్పుడు ప్రసారాలన్నీ వినొద్దు, అందరిలోకి వచ్చి చూడండి. ఆయన కూడా రమ్మను, ఆయన ఏం చేస్తున్నాడో కనపడి రాలేదా మరి? మొన్న ఒకసారి వచ్చి రాజరాజపేట వచ్చి వెళ్ళిపోయినారు వెనక్కి. బొత్స సత్యనారాయణ గారు వచ్చారు, వచ్చి ఇలా వెళ్ళిపోయినారు అంతే. ఇంకేట్ చేసేది లేదు అక్కడ. ఏమో ఒకటి ఇస్తే కదా వాళ్ళకి దాని ముందు ఏటి ఇవ్వలేదు, అక్కడ ఏం పంచలేదు, ఏం చేయలేదు. కూరగాయలు ఇవన్నీ కూడా మీకు తక్కువ రేట్లకు అమ్ముతున్నారు, బ్లాక్ మార్కెట్లో లేదు సార్. బ్లాక్ మార్కెట్ లేదు, కరెక్ట్ టైంకి అందుతుంది, కరెంట్కి ఇస్తున్నారు. బోర్డు కూడా ఉంది, తక్కువ రేటుకి ఇస్తున్నారు. అదేం అబద్ధం చెప్పొద్దు. కొంతమంది ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు, బ్లాక్ మార్కెట్ ఉంది. ఇదిగో మీ కళ్ళకెదురుగానే ఉన్నారు, అంత తక్కువ రేటే ఇస్తున్నారు. 10 రూపాయల కేజీ, అన్ని సదుపాయాలు బాగున్నాయి. అది బాగా పనిచేస్తున్నారు, 100% బాగా పనిచేస్తున్నారు. ఆ వయసులో కూడా ఆయన 74 సంవత్సరాల వయసులో నీళ్ళలో లోతు నీళ్ళలో తిరుగుతూ అందరికి సేవ చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు, మంచిగానే ఉంది.